హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. చిన్న వీడియో అన్నట్టు, అంటే సింపుల్గా ఒక ఆమె కామెంట్ చేసింది, డ్రెస్ కటింగ్ కూడా పెట్టండి మేడం అని. అయితే ఈరోజు నేను బాటం పెడుతున్నాను. బాటం కటింగ్ సింపుల్ బాటం అన్నట్టు. ఈ మధ్య నేను ఇక ఎలాస్టిక్ కూడా పెట్టుకుంటున్నాం, ఎందుకంటే డోరీస్ కట్టుకోవడం కూడా కంఫర్ట్గా ఉంటలేదని. సింపుల్ బాటంలో మనం అప్పుడు చాలా వేసుకునే వాళ్ళు. ఇదే మాదిరిగా 5 మినిట్స్లో, వితిన్ 5 మినిట్స్లో, ఇంట్రడక్షన్ కాకుండా 5 మినిట్స్లో ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్లాత్ మనం డ్రెస్ ఫోల్డింగ్ ఎట్లా వేసుకుంటాం, ఇలాగా అంచులు ఒకవైపు వేసుకుంటాం కదా. వేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా. డబుల్ ఫోల్డింగ్లో ఓపెన్ ఉన్నది మనకు లెఫ్ట్ సైడ్ ఉంచుకోవాలి. ఓపెన్ ఉన్న సైడు మన పైన ఉన్న ఈ ఫ్రిల్స్ది రావాలి. చాలామంది ఈ మిస్టేక్ చేస్తారు. ఈ ఫ్రిల్స్ పెడతాం చూడు, అది ఓపెన్ సైడ్ వచ్చి ఈ కాలు పెట్టుకుంటాం చూడు, ఈ కాలు సైడ్ క్లోజ్ సైడ్ రావాలంటే క్లోజ్ సైడ్ క్లాత్ మిగిలితే మనకి బెల్ట్ వచ్చే విధంగా ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. నేను కట్ చేసిన ఆల్రెడీ, మళ్ళీ మీకు వీడియో చేద్దామని చెప్పి నేను చూపిద్దామని మళ్ళీ ఆపేసిన. ఈ కాలు సైడు ఇక్కడ పెట్టుకోవాలి, క్లోజ్ సైడ్ పెట్టుకున్న తర్వాత మనం వాళ్ళ మెజర్మెంట్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి, ఈ కాలు నుంచి ఈ కింద నడుం బెల్ట్ వరకు. ఈ బెల్ట్ మెజర్మెంట్ తీసుకోవద్దు. నాకు 31 వచ్చింది. 31 వస్తే 32 పెట్టుకుంటున్నా కుట్లతోటి. వితిన్ ఈ బెల్ట్ కాకుండా, అంటే కింద పట్టి కాకుండా, కింద పట్టికి ఎంత పెట్టుకోవాలి, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఫీజింగ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసరికి ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇది 31 ఇంచెస్కు 32 ఇంచెస్ లెంత్ ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బాటంలోని ఏ బాటం కట్టింగ్ అయినా సరే వాళ్ళు పన్న పెద్ద ఉంటుంది కాబట్టి ఇది టోటల్గా ఉంచేసుకోవాలి. ఒకవేళ మీకు వేరే క్లాత్ ఉంటే ఈ కిస్తా సైడ్ దగ్గర కింద ఇది మెజర్మెంట్ వేసుకోవాలి. ఇది ఎంత ఉందో ఇది అంత ఉందో చూసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్ ఉంది కదా. కరెక్ట్ ఉన్న దానికి మనం ఒక 1.5 ఇంచ్ తగ్గించి స్ట్రేట్గా వేసేసి ఇక్కడ సంకలాగా ఎల్ షేప్లో గీయాలన్నట్టు. గీసిన తర్వాత ఈ రౌండ్ షేప్ గీసుకోవాలి. ఈ షేప్కు ఈ కాల్ లూజ్ వచ్చేసి 6.5 ఉంది, 7.5 పెట్టుకోవాలి. 1 ఇంచు ఖర్చుకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దానికి మనం ఈ లైను ప్లస్ ఈ లైను ఇలా కలిపేసుకోవాలి. ఒకవేళ మనకి ఎవరికన్నా కొత్త వాళ్ళు రాలేదు అనుకుంటే వాళ్ళు ఇచ్చిన కొలత బాటంతో ఇలా లూజ్నెస్ అనేది ఇలా పెట్టుకోండి. ఇలాగా ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది. ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇలాగా పెట్టుకున్నామా. పెట్టుకున్న తర్వాత ఇది కట్ చేసుడే. ఇంకా ఈజీగా బాటం కట్ చేసుకునే విధానం అండి, చాలా ఈజీ ఉంటుంది. మనకి ఇది చాలా హార్డ్ ఉంటుందేమో, ఎలా కుడతామో ఏందో అని అనుకుంటాం కదా. ఇంకా చాలా ఈజీ బాటము. ఇలా పెట్టి మనకి షేప్ అనేది ఇలా కరువు తీసేయాలి. ఇక్కడ చిన్న కచ్చక పెట్టుకోవాలి. ఇక్కడ ఈ కట్టింగ్, ఈ మలిపే ఫోల్డింగ్ దగ్గర చిన్న కచ్చక పెట్టుకోవాలి. ఇంక ఇది అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ కట్ చేసుకోవాలి. బెల్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ని ఇలానే జరుపుకొని మనం ఓన్లీ బెల్ట్ మెజర్మెంట్ వేసుకోవాలి. ఈ ఓన్లీ బెల్ట్ మెజర్మెంట్ ఇక్కడ ఎలాస్టిక్ ఉండడం వల్ల చేయరాదు కాబట్టి ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ చేస్తే నాకు 24 వచ్చింది, అంటే 23 వచ్చింది. 24 పెడుతున్నాను. ఇదిగోండి 24 డబుల్ ఫోల్డింగ్ మీద మనకి ఇది 4 మడతలు ఉంది కదా. 4 మడతల మీద మనం డబుల్ చేసుకోవాలి. దీన్ని 24ను 12 చేసుకోవాలి. ఈ 12 పెట్టుకోవాలి. అంటే 12 అంటే కుట్లతో సహా నేను ఇంకో పైన ఎగుడు దిగుడు ఉంటే సెట్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఎత్తు వచ్చేసి 10 ఇంచులు. అంటే ఈ బెల్ట్లో నుంచి ఈ ఎత్తు మొత్తం ఈ కింద ఎలాస్టిక్ వేసుకునే ఈ బెల్ట్ ఫోల్డింగు ప్లస్ ఈ కుట్టు కలిపి నాకు 10 ఇంచెస్ వచ్చింది. అంటే 8 ఇంచెస్ వచ్చింది. 8 to 7.5 వస్తే నేను 10 ఇంచెస్ పెట్టుకుంటున్నా. కొంచెం ఎత్తు కూడా ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి టోటల్గా ఫోల్డ్ చేసేసి 10 ఇంచెస్ పెట్టిన. ఇలాగా మనము మెజర్మెంట్ కరెక్ట్ పెట్టేసుకొని మనం స్కేల్ చేసుకొని, ఇదిగోండి ఇది నడుము ఫోల్డింగ్ అనుకోండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా పెట్టేసుకోండి. ఇలాగా ఇది 10 ఇంచెస్ ఇది ఎత్తు. ఇది 24 అంటే సగము, అంటే 4 మడతలు ఉంది కాబట్టి. ఇది 2 మడతలలో మనం మెజర్మెంట్ వేసుకున్నాం కాబట్టి 24 వచ్చింది. ఓకే, దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇంకా ఫినిష్ అయిపోయింది బాటం. ఇంకా మనం ఏది కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా బాటం రెడీ అయిపోతుంది. ఇక స్టిచ్ చేసుకుంటూ నేను కుట్టే విధానం చూపిస్తాను. ఇది పాయింట్ కట్. ఇవి నాడ ఒకటి కుట్టడానికి పనిస్తుంది అంతే, మిగతాది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా
సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో వీడియోస్ చాలా బాగా పోతున్నాయి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. మీకు వీడియోలు కూడా మరిన్ని చెప్తుంటాను. ఓకే, బాయ్.